హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇషిక అశోక్ కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా, సార్, మన పెళ్ళయ్యే వరకు ఈ అడవాటు మన మధ్య ఉన్న ప్రేమని ఇంకా రెట్టింపు చేస్తుంది. మీరు నాకు దూరంగా ఉన్నా ప్రతిరోజు నేను మీతో కొత్తగా మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడిపోతాను. ఆ మాటలకు అశోక్ తన తల రుద్దుకుంటూ, ఈ పిచ్చి మాటలకి ఏం తక్కువ లేదు, కానీ ఇప్పుడు నాతో ఇంటికి వస్తున్నావా లేదా అని అడిగాడు. ఇషిక మాత్రం నవ్వుతూ బాయ్ సార్ అంటూ కారు దిగిపోయింది. అశోక్ ఆమె మొండతనానికి కొరకొర చూస్తూ డ్రైవర్ పద అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అశోక్ వెళ్ళగానే ఇషిక ఆశ్రమం లోపలికి అడుగుపెట్టింది. కానీ లోపలికి వెళ్ళగానే అక్కడి వాతావరణం ఆమె బాధను చిటికెలో మాయం చేసింది. ఆశ్రమంలోని పిల్లలందరూ ఇషు ఇషు అక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను చుట్టేశారు. వారందరినీ చూసి ఇషిక ముఖంలో 1000 వాట్ల వెలుగు వచ్చింది. తను జర్మనీ నుండి వారి కోసం తెచ్చిన చాక్లెట్లు, బొమ్మలు అందరికీ పంచింది. పిల్లల ఆనందానికి అవధులు లేవు. చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా ఒక్కొక్కరుగా వచ్చి ఇషిక బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ ఇషు అక్క అని చెప్పి ఆడుకోవడానికి పరిగెత్తారు. ఆ తర్వాత ఇషిక ఆశ్రమం మదర్ దగ్గరికి వెళ్ళి ఆమె కోసం తెచ్చిన అందమైన చీరను బహుమతిగా ఇవ్వగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. చాలా బాగుందమ్మా అంటూ ఇషికను ప్రేమగా దీవించింది. అయితే ఇషిక చుట్టూ చూస్తుంటే ఇషికకు అంతా కొత్తగా అనిపించింది. తను వెళ్ళి కొన్ని రోజులే అయినా అక్కడ చాలా మార్పులు జరిగినట్లు గమనించింది. ఆశ్రమం మునుపట్లా లేదు. గోడలకు కొత్త రంగులు, పిల్లల కోసం కొత్త ఆట వస్తువులు, అంతా ఎంతో శుభ్రంగా కార్పొరేట్ స్కూల్ లాగా మారిపోయింది. ఇషిక ఆశ్చర్యపోవడం చూసి మదర్ నవ్వుతూ ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇదంతా అశోక్ బాబు చేయించిందే. తనే స్వయంగా అన్ని పనులు చేయించారు. అంతేకాదు, నువ్వు ఇక్కడే ఉంటావని చెప్పావని నీ రూమ్ని కూడా నీకు నచ్చినట్టుగా కొత్తగా డిజైన్ చేయించారు. ఆ మాటలు వినగానే ఇషిక గుండె గర్వంతో నిండిపోయింది. తన మీద అశోక్ చూపిస్తున్న ఆరాధన, తన వాళ్ళ కోసం అతను పడుతున్న తపన చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే మదర్ ఇషికను గట్టిగా హత్తుకుని కన్నీళ్లతో నీ వల్లే ఈ పిల్లలందరికీ ఇంత మంచి జీవితం దొరికిందమ్మా. నువ్వు అశోక్ బాబుని కలవకపోయుంటే ఈ ఆశ్రమం పరిస్థితి ఏమయ్యేదో. నువ్వు మా అందరికీ దేవత ఇషి అంటూ సంతోషంతో చెప్తుంటారు. ఇషిక తన గది వైపు అడుగులు వేసింది. లోపలికి వెళ్ళి చూడగానే ఆమె ఆశ్చర్యానికి హద్దులు లేవు. ఒకప్పుడు సాధారణంగా ఉన్న ఆ గది ఇప్పుడు ఒక లగ్జరీ రూమ్లా మారిపోయింది. గదిలో ఏసీ, మెత్తటి పెద్ద బెడ్, ఆమెకి ఎంతో ఇష్టమైన రకరకాల టెడ్డీ బేర్స్, గోడల రంగుల నుండి పక్కన ఉన్న చిన్న టేబుల్ వరకు ప్రతిదీ ఆమె అభిరుచికి తగ్గట్టుగా ఉండడం చూసి ఇషిక మనసు ఉప్పొంగిపోయింది. తన కోసం అశోక్ ఇంతలా ఆలోచించి ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చేయించాడంటే అతని గుండెల్లో తనకి ఎంత చోటు ఉందో అర్థమైపోయింది. వెంటనే తన ఫోన్ తీసి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో అశోక్కి కాల్ చేసింది. అశోక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇషిక మాట్లాడకముందే ఏంటి మేడం, రూమ్ నచ్చిందా అని అడిగాడు.
ఇషిక కళ్ళల్లో ఆనంద బాష్పాలతో, లవ్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. నా కోసం ఇంతలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు అని ఎమోషనల్ అయ్యింది. అశోక్ తనదైన శైలిలో నవ్వి, సరే సరే, ఇక ఈ సెంటిమెంట్ ఆపు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా మంచి ఫుడ్ తిని పడుకో, జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. అశోక్ ఆఫీస్ పనుల్లో, ఇషిక ఆశ్రమ బాధ్యతల్లో బిజీగా ఉన్న వారి మధ్య ప్రేమ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇక్కడ మీరాకు అప్పుడే 7వ నెల పూర్తయింది. పద్ధతి ప్రకారం శ్రీమంతం వేడుక చేయాలని నిర్మలా గారు నిర్ణయించుకున్నారు. మీరా కూడా అందుకు సమ్మతించడంతో రమేష్ గారు, నిర్మలా గారు ఆ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇల్లంతా సందడిగా మారింది. మరోవైపు అభి ఇప్పుడు మీరా కోసం ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. మీరాకు టైంకి జ్యూస్ తీసివ్వడం, ఆమెకు ఫ్రూట్స్ కట్ చేసి పెట్టడం వంటివి చేస్తున్నాడు. మీరా పైకి అభిని ఇంకా దూరం పెడుతూనే ఉన్న అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాటం, తన పట్ల చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మీరా మనసు మెల్లగా కరుగుతోంది. ఇక్కడ ఇషికాకు అశోక్ను చూడక చాలా రోజులైపోయింది. ఒకరోజు ధైర్యం చేసి అశోక్కి ఫోన్ చేసింది. కాసేపు మామూలుగా మాట్లాడాక తన మనసులోని మాటను బయటపెట్టింది. సార్, మనం కలిసి ఇన్ని రోజులవుతుంది, కనీసం నన్ను చూడడానికి కూడా రాలేదు మీరు. ఈరోజు నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారా? అశోక్, అక్కడే ఉంటానన్నావుగా, మరి ఉండు, నాకిక్కడ చాలా వర్క్ ఉంది, నేను బిజీగా ఉన్నాను అంటూ రెండో మాట వినిపించుకోకుండా కాల్ కట్ చేసేశాడు. ఇషికాకు అశోక్ సమాధానం విని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక అశోక్ మీద కోపంతో సైకో బాస్ అని కొనుక్కుంటూ విసుగ్గా లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత తలస్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని గదిలోకి వచ్చిన ఇషికాకు ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా బెడ్ మీద అశోక్ దర్జాగా కూర్చొని ఆమెని తీక్షణంగా చూస్తున్నాడు. ఇషిక అలాగే షాక్లో ఉండిపోగా అశోక్ లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఇషిక తేరుకునే లోపే ఆమెను గోడకు లాక్ చేశాడు. ఇషిక షాక్ నుంచి తేరుకుని, సార్, మీరేంటిక్కడ అని అడిగింది. అశోక్ మాత్రం ఆమె మాటలు వినడం లేదు. అతని చూపులన్నీ ఇషిక పెదవుల మీద మెరుస్తున్న ఆ నీటి బిందువులపైనే ఉన్నాయి. రొమాంటిక్ గొంతుతో, నువ్వే కదా ఇన్ని రోజులు చూడ్డానికి రాలేదని ఏడ్చావు, అందుకే వచ్చాను అంటూనే ఇషిక పెదవులను అందుకుందామని ప్రయత్నించాడు. ఇషిక అశోక్ గుండె మీద చేతులు వేసి వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అశోక్ ఒక అంగుళం కూడా కదల్లేదు. పైగా ఆమె నడుమును ఇంకా గట్టిగా చుట్టేసి తన వైపుకు లాక్కున్నాడు. అశోక్ పట్టు నుండి తప్పించుకోవాలని ఇషిక ఎంత ప్రయత్నించినా అశోక్ చేతుల్లో ఉన్న ఇషిక నడుంపై పట్టు బిగించి ఆమెను వెనక్కి తిప్పాడు. తడి జుట్టు నుండి వస్తున్న ఆ సువాసన అశోక్ను మైమరిపించింది. ఆ తడి జుట్టును పక్కకు జరిపి తెల్లగా మెరిసిపోతున్న ఆమె మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆమె వీపు మీద మెరుస్తున్న నీటి బిందువులను చూస్తూ తన పెదవులతో తాకుతూ నాలుగుతో ఆ తడిని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శకు ఇషిక ఒంట్లో వణుకు పుట్టింది. సిగ్గుతో తెలియని పరవశంతో ఆమె ముడుచుకుపోయింది. అశోక్ తన వేళ్లతో ఆమె నడువంపులను తడుముతూ కొలతలు కొలుస్తున్నట్లుగా నిమురుతుంటే ఇషికలో వణుకు మొదలైంది. ఆమె అదురుతున్న పెదవులను తన పెదవులతో లాక్ చేసి ఎంతో గాఢంగా ముద్దు పెడుతున్నాడు. ఆ ముద్దులో ఇద్దరు లోకాన్ని మర్చిపోయారు. అశోక్
ఇషికాను పక్కనే ఉన్న బెడ్ మీదకి నెట్టి ఆమె మీదకు వాలిపోయాడు. తను చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమై ఇషిక పెదవులను చప్పరిస్తూ మెల్లగా ఆమె ఒంటిపై ఉన్న టవల్పై చెయ్యి వేశాడు. ఆ స్పర్శ తగలగానే అప్పటి వరకు అశోక్ సృష్టించిన మాయలో మునిగిపోయిన ఇషిక ఒక్కసారిగా ఉలిక్కిపడి కంగారుగా అశోక్ను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అశోక్ ఆమె అమాయకత్వానికి ఆ కంగారుకి చిన్నగా నవ్వుకున్నాడు. కాసేపటికి ఇషిక నైట్ డ్రెస్ వేసుకొని తల తుడుచుకుంటూ గదిలోకి వచ్చింది. కానీ అక్కడ అశోక్ లేడు. ఈయన ఎక్కడికి వెళ్ళారు? కోపంతో వెళ్ళిపోయారా అని కంగారుగా బయటకు వచ్చి చూసింది. కానీ అక్కడ అశోక్ పిల్లలతో కలిసి ఆటపాటల్లో మునిగిపోయి ఉండడం చూసి ఆమె మనసు తేలికపడింది. మెల్లగా అశోక్ దగ్గరికి వెళ్ళి, సార్ రండి డిన్నర్ చేద్దాం అని పిలిచింది. అశోక్ నవ్వుతూ లేచి ఇషికాతో కలిసి భోజనం ముగించాడు. భోజనం అయ్యాక అశోక్ వెళ్ళిపోదామని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మదర్, బాబు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంత రాత్రిపూట అంత దూరం డ్రైవ్ చేయడం ఎందుకు? ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళ్ళండి అని అంటుంది. అశోక్ సందేహిస్తూ ఇషిక వైపు చూశాడు. ఇషిక కూడా అవును సార్ ఉండండి, రేపు ఎలాగో మీరా అక్క సీమంతం ఉంది కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అశోక్ సరే, ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది, అది మాట్లాడి వస్తాను అని చెప్పి ఫోన్ పట్టుకుని బయటకు నడిచాడు. ఇక అక్కడ అవి ఇంట్లో సీమంతం ఏర్పాట్లు చాలా జోరుగా సాగుతున్నాయి. ఇల్లంతా పూల అలంకరణలతో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై చాలా బిజీగా ఉన్నారు. హాల్లో ఒక పక్కన కూర్చున్న మీరా బ్యూటీషియన్ పెట్టిన అందమైన మెహందీని చూస్తూ